ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, శనివారం రోజు కనుక ఇలా చేశారు అనంటే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. దానికల్లా మీరు చేయాల్సింది ఇంట్లోనే మామూలుగా పూజా ప్రాసెస్ అనేటువంటిది మనం కంప్లీట్ అవుతుంది, చేస్తాము. శనివారం నాడు పూజ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత ఆ పూజ సమయంలోనే మీరు చేయాల్సింది కొంచెం మినపప్పు అనేటువంటిది కొద్దిగా పూజా మందిరంలో ఒక బౌల్లో చిన్న పాత్రలో మినపప్పును కూడా అలా పెట్టి ఉంచండి. పూజా ప్రాసెస్ అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతుంది. కొంతమంది కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొడతారు. సహజంగా మన కలియుగ దైవం కాబట్టి శనివారం నాడు తప్పనిసరిగా కొబ్బరికాయ అనేది కొడుతుంటారు. ఆ పూజ మొత్తం కంప్లీట్ అవుతుంది, హారతి ఇస్తారు. ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యాక ఆ మినుములు అనేటువంటిది మనం ఇలా సాయంత్రం పూట అనమాట ఆ మినుముల్ని కొంచెం ఇలా బయటికి పట్టుకొని వచ్చి మన తల చుట్టూ ఇలా ఇటు 3 సార్లు ఇటు 3 సార్లు అనుకొని అవి కాకులకు వేస్తే చాలా చాలా మంచిది. కాకులు ఉండేటువంటి ప్రదేశము ఏదైనా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కాకులు కూడా కరువైపోతున్నాయి. మరి ఎక్కడైనా సరే ఉంటే కాకులు విరివిగా పలానా ప్లేస్ ఉంటాయి అనుకునేట్టయితే కనుక ఏదైనా అవి తినేటట్టుగా ఆ పదార్థంలో అయినా సరే ఈ మినుముల్ని కలిపి పెట్టచ్చు నాన్న. లేదా కొంచెం అన్నం ముద్దలా తీసుకొని అందులో అయినా కొన్ని మినుముల్ని కలిపైనా, అది ఏదో రూపైనా కాకి చేరడం కాకి తినడం ఇంపార్టెంట్ చెప్పేది అది శనివారం నాడు. అలాగే ఇంతకు మునుపు కూడా నేను ఒకసారి తెలియచేశాను, యాలకులు అనేవి శనివారం నాడు చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి దండ గుచ్చి వేయండి అని, ఒక 27 యాలకులు. ఆ యాలకుల్ని ఏం చేయాలమ్మా అని చాలామంది కూడా ఒక సందేహం కలుగుతున్నది. మరి నేను చెప్పాను అని అనుకున్నా, బహుశా చెప్పలేదేమో. ఆ యాలక్కాయల్ని మరుసటి రోజున ఆ దండ తీసి మీరు మామూలుగా మీ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, వంటల్లో వాడచ్చు. ఉట్టిదైనా రోజు ఒకటి నోట్లో వేసుకోవచ్చు. లేదమ్మా అలా ఉంచుతాం, మేము శుక్రవారం వరకు ఉంచుతాము, శనివారం ఉదయము మళ్ళీ పాత తీసి కొత్తది మళ్ళీ మేము వేసుకుంటాము, మాకు చాలా బాగుందంటారా, అలా అయినా చేయండి. శనివారం ఆ పాత యాలక్కాయల దండ తీసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా గుచ్చి వేసేటైతే వేయండి. ఆ పాత వాటిని ఏం చేయాలంటే మీరు మామూలుగా ఇంట్లో ప్రసాదంగా తలా ఒకటి నోట్లో వేసుకోవచ్చు. లేదనంటారా ఏదైనా సరే మనం వంటల్లో వాడేటైనా, లేదా టీ పెట్టుకుంటారు, టీ పెట్టుకున్న ఇలాచీ టీ అని చెప్పి అలా అయినా సరే మీరు చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చు. వాటిని మరుసటి రోజున తీయచ్చు. లేదనంటారా శనివారం వరకు ఉంచి మరో కొత్త దండ వేసేట్టయితే అప్పటి వరకు కూడా ఉంచి ఇది మళ్ళీ ఇలా యాజ్ ఇట్ ఈస్గా మీరు చేసుకోవచ్చు. అది మీ ఇష్టం నాన్న. కంపల్సరీ మరుసటి రోజు తీయాలని లేదు, శనివారం వరకు ఉంచాలని లేదు. చాలా బాగుందమ్మా అనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇంత మునుపు నేను శ్రీవారి మాలధారణ సేవ అని చెప్పేసి తెలియచేశాను. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం, దాదాపుగా 14-15 సంవత్సరాల క్రితం నేను తెలియచేశాను. మొట్టమొదటిగా ఒక ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. ఒక 5 రూపాయల దండ, తర్వాత 10 రూపాయల దండ, మరో శనివారం 20 రూపాయల దండ, మరో శనివారం 50 రూపాయలు 27 నోట్లు దండ, తర్వాత 100 రూపాయలు, తర్వాత 200, తర్వాత 500, ఇలా చక్కగా మీరు పెంచుకుంటూ వెళ్ళవచ్చు అని. ఈ విధంగా చేసుకోవటం వలన అంటే 7 రకాలు 7 శనివారాలు మీరు ఆచరించండి అని చెప్పేసి తెలియచేశా. 7 శనివారాల లోపుగా అద్భుతమైన ఫలితాలు చూసామమ్మా అన్నారు చాలామంది. దాని పేరు శ్రీవారి మాలధారణ సేవ. నేను ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం భక్తి టీవీలో లైవ్ కార్యక్రమంలో చాలా సంవత్సరాలైంది తెలియచేశాను. అది చేసిన తర్వాత కొన్ని వేల మంది సత్ఫలితాలు పొందామని చెప్పి తెలియచేశారు. ఒకవేళ అప్పుడు మాకు తెలియదమ్మా, మేము ఆచరించలేదు అంటే మీ అందరి కోసం మరొకసారి తెలియచేస్తున్నాను. 7 శనివారాలు ఆచరించాలి, ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. ప్రతి శనివారం కూడా ఒక శనివారం 10 రూపాయల దండ వేస్తే మరో శనివారం 20 రూపాయల దండ, మరో శనివారం 50 రూపాయలు, తర్వాత 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయలు. అంటే ప్రస్తుతం 2000 రూపాయలు అనేది తీసేశారు, లేదు కాబట్టి 500 హైయెస్ట్తో ఉంది కాబట్టి 500 నోటు వచ్చేలా చేయండి. ఇంత ఉనుపు చేసిన వాళ్ళు 1000 రూపాయల నోటు లాస్ట్కి వచ్చింది, లేదా 2000 రూపాయల నోటు వచ్చింది. ఇప్పుడు అలా సాధ్యపడట్లేదు కాబట్టి
500 రూపాయల నోటు హయ్యెస్ట్ ఉంది కాబట్టి 5 రూపాయల నోటుతో బిగించేయండి. అప్పుడు మీకు కవర్ అయిపోతుంది. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు. ఇంకా ఇంత మునుపు 200 రూపాయలు లేవు, ఇప్పుడు 200 వచ్చింది కాబట్టి 200 రూపాయలు, 500 రూపాయలు అనేది మ్యాక్సిమం 7వది. అవి కూడా ఎప్పుడు తీయాలమ్మా అంటే శనివారం వేసి, పర్వాలేదమ్మా మాకు ఇంట్లో భద్రతగానే ఉంటుంది అనుకుంటే మళ్ళీ శనివారం నాడు పాత దండ తీసి కొత్త దండ వేయవచ్చు. ఆ నోట్లో ఏం చేయాలమ్మా అన్న సందేహం కలుగుతుందేమో. ఏదైనా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమానికి అడ్వాన్స్గా ఇవ్వవచ్చు. ఇల్లు కొనాలన్నా, స్థలం కొనాలన్నా, లేదా పిల్లలకు సంబంధాలు కుదిరినాయి అని అంటే వాటికి ఏదైనా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమానికి వాడవచ్చు. చక్కగా ఏదైనా బంగారం కొనటము, వెండి కొనటము, వీటికైనా ఇంపార్టెంట్ వాడచ్చు. ఆ విధంగా ఏంటంటే ఏవైనా సరే ఒక ఇంపార్టెంట్ పిల్లలకి ఫీజు కట్టాలన్నా చక్కగా ఫీజు కట్టవచ్చు. ఏవైనా చక్కగా అవి వినియోగించుకోవచ్చు. ఇలా చాలామంది కూడా సక్సెస్ అయ్యారు. నాన్న యాలక్కాయల దండ అని చెప్పిన తర్వాత చాలామంది కూడా ఏం చేయాలమ్మా అవి అని అడిగారు. బహుశా నేను చెప్పలేదేమో, నాకు గుర్తులేదు. మరొకసారి క్లారిటీ ఇస్తున్నాను. నేను మరుసటి రోజైనా తీయవచ్చు, లేదా మళ్ళీ శనివారం వరకు ఉంచి ఇంకొక దండ వేస్తాం అనుకునేట్టయితే పాతవి తీసి సద్వినియోగపరచుకోవచ్చు. మీరు ఉట్టి యాలక్కాయన నోట్లో వేసుకోవచ్చు ప్రసాదంగా ప్రతిరోజు. లేదనంటారా మనం ఏదైనా వంటల్లో అయినా వాడవచ్చు, లేదా ఇలాచి టీ అని చెప్పేసి టీ కాస్తుంటాము, అందులోనైనా వేయవచ్చు. డౌట్స్ క్లారిఫై అయినాయి కదా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.